ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా, ఏషియాలోనే ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీగా ఉన్న విశాఖ నగరంలో ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో పోరాటాల ఫలితం ఏదైతే విశాఖ రైల్వే జోన్ శ్రీపురం విఎంఆర్డీఏ డెక్ బిల్డింగ్లో ఈ రోజు నుంచి కార్యకలాపాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా తెలుసు, మీరు కూడా చాలా వాటిల్లో భాగస్వాములు అయ్యారు. గతంలో మేమందరం కూడా అనేక రౌండ్ టేబుల్ మీటింగ్స్, అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఎన్నో పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ఎదుర్కొన్న విషయం మీకు తెలుసు. ప్రత్యేకించి మన యువత ఏదైనా రైల్వే ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే ఆ ఒరిస్సా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు అక్కడ ఉన్న స్థానికుల చేత దెబ్బలు తిని ఎంతో బాధతోటి తిరిగి వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా మనకు తెలుసు. ఈ విశాఖ రైల్వే జోన్ కావాలని పార్టీలకు అతీతంగా అందరం కలిపి ఒక దీనికి తరఫున అందరూ కూడా ఐక్యవేదిక ద్వారా పోరాటం చేయటం, దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం, అయినప్పుడు కూడా 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు ఆ రైల్వే జోన్ కోసమని ఒక స్థలం చూపించమని చెప్పి కోరితే వాళ్ళు సరైన స్థలం చూపించకపోవడం వల్ల 5 ఏళ్ళు మనకు వృధా అయింది. మరి మొన్న 2024లో ప్రజల యొక్క తీర్పుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రైల్వే జోన్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు అడిగిన స్థలాన్ని వెంటనే క్లియర్ చేయడమే కాకుండా అటు రైల్వే మినిస్టర్ ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి అధికారులు అందరినీ తీసుకొచ్చి ఆ సైట్లన్నీ కూడా చూపించి దానంతా క్లియరెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసి చివరికి ఈ రోజు రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలని ఆరంభించుకుంటా ఉన్నాం. ఇది ఒక సువర్ణ నక్షత్రాలకు ఇచ్చదగ్గ రోజు. విశాఖ ప్రగతికి, విశాఖ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని కూడా తెలియజేసుకుంటూ, మరి మనం గతంలో చెప్పుకున్నట్టుగా వచ్చే త్వరలోనే మన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా గౌరవ పిఎం గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే ట్రాఫిక్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ రీచ్ కావాలంటే కావాల్సిన రహదారుల సమస్యలు ఉంటే దాని మీద విఎంఆర్డీఏ ప్రత్యేకమైన చొరవ తీసుకొని 7 రోడ్లని దాన్ని మొత్తం కూడా అనుసంధానం చేసే విధంగా సర్వేయంగా కంప్లీట్ చేయటం, దాంతోపాటు త్వరలోనే కోస్టల్ కారిడార్ బీచ్లో ఏదైతే ఒక ఎయిర్పోర్ట్ దాకా ప్రయాణం చేసరికి కోస్టల్ కారిడార్ని కూడా త్వరలోనే మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. దానికి కూడా డిపిఆర్ అని కూడా తయారవుతా ఉంది. మరో పక్క మెట్రో, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మొత్తం అన్ని ప్రతిపాదనలు రెడీ అయిపోయింది. దానికి కూడా త్వరలో టెండర్లు పిలిచి మెట్రో కూడా అందుబాటులోకి రాబోతా ఉంది. వీటన్నిటితో పాటు నగరంలో సంబంధించిన ట్రాఫిక్ సమస్యను పరీక్షించడం కోసం అనేక ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా దానికి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చేసుకొని ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజలు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు కంఫర్ట్గా వెళ్ళేటట్టుగా అన్ని ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. మొన్ననే మనం గూగుల్ శంకుస్థాపన చేసుకున్నాం. అలకాపల్లిలో మెట్రో స్టార్ట్ అయింది. రేపు ఏంత్రం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. సెమీ కండక్టర్స్ యూనిట్కి శంకుస్థాపన చేస్తా ఉన్నారు. అంతకుముందు 3 నెలల క్రితమే ఐటీకి సంబంధించిన అనేక కంపెనీలు, కాగ్నిజెంట్ కానీ, యాక్సెంచర్ కానీ, టీసీఎస్ కానీ, సిఫీ కానీ, లేకపోతే ఇటువంటి రహేజా కానీ ఎన్నో కంపెనీలు కూడా శంకుస్థాపన చేసుకున్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే అన్ని ఆపరేషన్ స్టార్ట్ అయిందంటే లక్షలాది మంది యువతకి ఉపాధి లభిస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వేరే ప్రాంతాలకి మైగ్రేట్ కలగకుండా ఇక్కడే వాళ్ళకి ఉద్యోగాలు లభించే అవకాశం కూడా కలుగుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటాం.